హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ వీడియోను చూపించబోతున్నాను. ముందుగా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ను కట్ చేసుకోవడానికి ఆది బ్లౌజు తిరగలు తీసేసి వెనక భాగాన్ని అంటే కప్పునైతే కొలుచుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తోటే లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆది బ్లౌజు సైడ్ ఎంత ఉందో సేమ్ అంతే పెట్టుకోవాలి. టేపు తీసుకొని ఆది బ్లౌజ్ను ఒకసారి బారు మొత్తం కొలుచుకోవాలి. నాకు 14.5 ఇంచులు వచ్చింది. ఒక పావు కలిపి పావు తక్కువ 15 దగ్గర మార్కింగ్. నెక్ 2 ఇంచులు, నెక్ యొక్క కప్పు 2 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. మన ఎదురుగా కూడా బ్లౌజ్ బారు మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే లూజు కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని చంక ఎంత ఉందో మనం చూసుకోవాలి. 6 ఇంచులు ఉంది. సేమ్ అలానే 6 ఇంచులతో మార్కింగ్ చేసుకుందాం. ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. చంక కట్ చేసుకోవటానికి 1.5 ఇంచులతో మార్కు చేసుకోవాలి. నెక్ రౌండ్గా తీసుకోవటానికి 1 ఇంచుతో మార్కు చేసుకోవాలి. ఇలా మార్కు చేసిన దాని మీద కట్ చేసుకోవాలి. మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందు పార్ట్ కట్ చేసుకోవడానికి ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ తప్ప మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ దానిలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్కి చంక వైపు కొంచెం ఒక పావు ఇంచు వెడల్పుతోటి లోపల వైపు కానీ మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ని చూసుకొని ఆది బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా 1కి 2 సార్లు అన్నీ చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి చంక వైపు ఎందుకు క్రాస్ తీసుకున్నామంటే హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీసుకుంటాము కనుక అందుకు మనం ఫ్రంట్ పార్ట్కి ఇలా తీసుకుంటే హ్యాండ్స్ అనేవి బుట్టలు అవి రాకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 3 వైపులు టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా నేను ఉల్టా పల్టా కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం క్లాత్ను 4 మడతలుగా మడత వేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ కన్నా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని సేమ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే మెజర్మెంట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే నేను దీనికి ఎక్స్ట్రా ఏమీ పెట్టట్లేదండి. ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెడుతున్నాను. హెమ్మింగ్ అనేది లేకుండా మామూలుగా ఒక పావు ఇంచు లోపలికి మలిచేసి స్టిచ్చెస్ అయితే వేసేస్తాను. వేసుకున్న తర్వాత సెంటర్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఒక పావు ఇంచు 2 మడతల మీద క్లాత్ని అయితే కట్ చేసుకొని ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. సైడు జాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కట్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి లూజ్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కొద్దిగంత తక్కువగా ఉంటుంది. అలాగే నేను నడుం బెల్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను. అంచుల వైపు ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాలి. అలాగే అంచుల వైపు ఉండే క్లాత్ను ఉక్సుల పట్టీకి కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్టులు అయితే కట్ చేసుకుందాం. ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి. వాటికి కూడా కొద్దిగా జాయింట్స్ అనేవి పడుతున్నాయి. 2 షేప్ బెల్టులు అవసరం అవుతాయి కనుక 2 కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఒకదానికైతే జాయింట్ పడుతుంది. దానికి సరిపోని క్లాత్ను కూడా తీసుకున్నాను. ఇక నెక్కు వేయటానికి క్రాస్ ముక్కల్ని అయితే తీసుకోవాలి. నెక్కి ఖచ్చితంగా క్రాస్ ముక్కలే తీసుకోవాలండి, లేకపోతే నెక్ అనేది రౌండ్గా రాదు. ఇవన్నీ కట్ చేసుకొని అన్ని పీసులు కూడా ఒక చోట పెట్టేసుకున్నానండి. ఈ బ్లౌజ్కి వచ్చిన శారీకి ఫాల్ అయితే వేయాలండి. ముందుగా నేను పళ్ళు వైపు ఉండే అంచులను అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ శారీ అనేది చాలా క్రాస్గా ఉందండి అంచులు. అందుకు ఒక హాఫ్ ఇంచుతోనైతే కట్ చేశాను సైడ్లు. కానీ ఇంకా క్రాస్ ఉందనేసి నేను ఇక కట్ చేయకోకుండా అలానే స్టిచ్ చేసి వేశాను. అలాగే శారీ అంటే కడచింగ్ అంటారు కదా, శారీ స్టార్టింగ్ దగ్గర అటువైపు ఉన్న అంచును కూడా చాలా నీట్గా సన్నగా అయితే మలిచి కుట్టుకోవాలండి. శారీకి ఉన్న పోగులు అనేవి బయటకు రాకుండా చాలా సన్నగా మడిచి కుట్టుకోవడం ద్వారా చాలా నీట్గా అయితే ఉంటుంది. తర్వాత ఫాలు వేయాలంటే మన చేతితోటి ఒక జానమందం చూసుకొని అంత లెంత్తోనైతే ఉంటే సరిపోతుందండి. ఫాల్ అనేది తిరగల ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఫాలుని
తడిపి ఆరేసిన తర్వాతే వేసుకోవాలండి. అలా వేస్తేనే ఫాల్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఫాల్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి వేయడం ద్వారా ఫాల్ అనేది చాలా ముడతలుగా వస్తుంది. కొంచెం కొంచెం వేస్తూ ఆగుతూ ఇలా శారీని సర్దుకుంటూ వేయాలి. అప్పుడైతే నీ శారీ అనేది చాలా నీట్గా ఉంటుంది. చివరిలో కొద్దిగా ఒక పావించి అయితే మలిచి లోపలికి కుట్టాలి. మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచే స్టార్ట్ చేసి ఇలా రెండో వైపు కూడా స్టిచ్ వేస్తూ రావాలి. ఇలా ఫాల్ కుట్టే సమయంలో కుట్టు అనేది కొంచెం దగ్గరగానే ఉండాలండి. 2.5 మీద అలా 2.5 మీద పెట్టేసి కుడితే చాలా నీట్గా అయితే ఉంటుంది. కొద్దిమంది అయితే చాలా లూజ్ కుట్టుతో వేసి కుడతారు. అలా కుట్టడం వల్ల నీట్గా అయితే ఉండదండి. నేను 2.5 నెంబర్స్ మీద పెట్టేసి కుడతాను. ఇలా చివరిగా వచ్చిన తర్వాత సేమ్ అలానే కుట్టేసుకొని ఒక 2 సార్లు పాదాన్ని వెనకకి ముందుకు జరిపితే కుట్టు అనేది డబుల్ పడుతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి. చూసారా ఫాల్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.